ఇది కుమార సంభవం. మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా వివాహం చేశారు కదా. ఇప్పుడు వాళ్ళే వివాహం అయిన తర్వాత ఒక గృహలోనికి వెళ్ళి 100 సంవత్సరాలు ఆనందముగా విహరించారంట. 100 సంవత్సరాలు ఆనందంగా విహరిస్తూ ఉంటే దేవతలు భయపడి పార్వతీ పరమేశ్వరులు 100 సంవత్సరాల పాటు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. కాబట్టి ఇంతకాలం పాటు క్రీడించిన తర్వాత పుట్టబోయే బిడ్డడు చాలా ప్రమాదకారి అవుతాడు. కాబట్టి దేవతలందరూ బయట ఉండి హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ గట్టిగా ఆ భగవంతుని ప్రార్థన చేశారు. శివుడు బయటకు వచ్చేశాడు. రాగానే దేవతలారా ఏం కావాలో కోరుకోనని చెప్పంటే పరమేశ్వరుణ్ణి కోరుకున్నారు. నాయన రామచంద్ర, ఇది విశ్వామిత్రుడు రాముడికి చెబుతున్నారు. ఏం కోరారంటే దేవతలు 100 సంవత్సరాల పాటు నువ్వు పార్వతీదేవితో క్రీడించావు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డడు ఖచ్చితంగా లోకానికి చాలా ప్రమాదకారి అవుతాడు. కాబట్టి నీలో ఉన్న తేజస్సుని నీలోనే ఇమ్ముడు చేసుకో. ఇక నుంచి నీవు తపస్సు చేసుకో, నీకు సంతానము లేకుండా అయిపోవాలి అని కోరుకున్నారు దేవతలు. పరమేశ్వరుడు అన్నాడు, సరే సరే, నాకు సంతానము లేకుండా అయిపోవాలి అంతే కదా, సరే ఒప్పుకుంటాను. కానీ నాలో ఉన్నటువంటి తేజస్సు 100 సంవత్సరాలు పార్వతీదేవితో కలిసి క్రీడించడం వల్ల అది తన స్థానాన్ని కదిలిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం సాధ్యము కాదు. కాబట్టి ఆ స్థానాన్ని శివుడి యొక్క తేజస్సుని ఎవరు భరిస్తారో చెప్పండి అని అన్నారు. అలా అనగానే వెంటనే ఈ లోకంలో భరించగలిగే శక్తి భూమికి ఒక్కటే ఉంది కాబట్టి భూమిపై వదిలేయండి అన్నారు. అప్పుడు శివుడి యొక్క తేజస్సు భూమిపై వదిలేశాడనమాట. అలా వదిలేస్తే ఆ శివుడి యొక్క తేజస్సులో నుంచి బంగారము, వెండి, రాగి, శీసము, తైలము ఇవన్నీ కూడా శివుడి యొక్క తేజస్సులో నుంచి పుట్టే. మనం ధరించినటువంటి బంగారము రుద్రుడి యొక్క తేజస్సు వల్ల పుట్టినటువంటిది మాట ఈ బంగారం. అలా పుట్టే. ఇప్పుడు భూదేవి భరించలేక గగ్గోలు పెట్టి ఈ శివుడి యొక్క తేజస్సును భరించడం నా వల్ల కావట్లేదు మహాప్రభు అని చెప్పి ఆవిడ గగ్గోలు పెడితే అప్పుడు అందరూ కలిసి ఏం చేయాలని చెప్పి ఆ శివుడి యొక్క తేజస్సును మరలా తీసుకుని అగ్నిదేవుడిలో వాయుదేవుడితో కలిసి నిక్షిప్తము చేశారు. ఇంత లోపలే పార్వతీదేవి ఏం జరిగింది, నా భర్త బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదని చెప్పి బయటకు వచ్చింది. పార్వతి బయటకు వస్తే ఈ విషయాన్ని అంతా కూడా పరమేశ్వరుడు చెప్పాడు. ఏమి లేదు పార్వతి, మన ఇద్దరికి కలిసి సంతానము కలగకూడదంట. ఈ దేవతలు కోరుకున్నారు, నేను వరాన్ని ఇచ్చాను. మన బిడ్డలు ఏది కోరుకున్నా లోక కళ్యాణం కొరకే కదా, వరాన్ని ఇచ్చాను. నాలో ఉన్న తేజస్సును నాలోనే పెట్టుకోమంటే సాధ్యము కాదని భూమిపై వదిలేశాను. ఇది జరిగిన విషయం అని చెప్పాడు. పార్వతికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి, ఏ తల్లి అయినా ఎవరైనా తల్లి కావాలనుకుంటారు, అటువంటిది నన్ను తల్లి కాకుండా చేస్తారా? ఇక నుంచి మీ దేవతలు ఎవరికి కూడా మీ భార్యలు యందు సంతానము కలగకుండా అయిపోదునుగాక అని శాపం పెట్టింది పార్వతీదేవి. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవతలు ఎప్పుడు కూడా 33 కోట్ల మందే ఉంటారన్నమాట, పెరగలేదు. అప్పటి నుంచి పార్వతీదేవి శాపం పెట్టేసింది. ఇప్పుడు భూదేవి వైపు చూసి, భూదేవి ఏమిటి, నువ్వేమో నా యొక్క భర్త యొక్క తేజస్సును భరించి నాకు సవతిగా మారుతావా? ఇక్కడి నుంచి నీకు కూడా అనేక మంది భర్తలు ఏర్పడుదురుగాక అని భూదేవికి శాపం పెట్టింది. అందుకని ఇప్పుడు భూదేవికి కొన్ని కోట్ల మంది భర్తలు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా, ఏమిటి భూదేవికి ఇంతమంది భర్తలు ఏమిటి అని అనుకుంటున్నారు కదా. ఉదాహరణకి మన వెంకన్న గారికి ఎక్కడో ఒక 5 ఎకరాల స్థలం ఉందని అనుకుందాం. అప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆ 5 ఎకరాలకి అంతకు పూర్వం ఎవరు భర్త అంటే వాళ్ళ తాతగారు భర్త. ఆ తర్వాత ఎవరు భర్త అవుతారు? వాళ్ళ నాన్నగారు భర్త అవుతారు. ఆ తర్వాత ఎవరు భర్త అవుతారు? ఆ 5 ఎకరాలకి ఆయన భర్త అవుతారు. ఆ తర్వాత ఎవరు భర్త అవుతారు? ఆయన కొడుకు భర్త అవుతాడు. ఆ తర్వాత ఆయన కొడుకు భర్త అవుతాడు. ఒకటే భూమికి ఇన్ని వేల మంది భర్తలు ఎందుకోసం వచ్చారంటే పార్వతీదేవి పెట్టిన శాపం వల్ల ఆవిడికి ఇంతమంది భర్తలు వచ్చారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడండి. చూడండి, కొంతకాలం అయింది, బాగానే ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడండి తారకాసురుడు అన్నటువంటి రాక్షసుడు. ఓహో, పార్వతీ పరమేశ్వరుడికి ఇంకా సంతానము కలగరు అని చెప్పి వాడు భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తారకాసురా ఏం కావాలో కోరుకన్నాడు. నాకు మరణము లేని వరాన్ని కావాలన్నాడు. అది అసాధ్యమునైనా ఇంకేదైనా కోరుకన్నాడు. అయితే రుద్రుడి యొక్క తేజస్సుతో బిడ్డలు పుడితే ఆ బిడ్డడి చేతిలో నేను చచ్చిపోవాలి అని కోరుకున్నాడు. పిల్లలు మరి కలగరు కదా, అందుకోసం కోరుకున్నాడు. ఓహో, శివుడి యొక్క తేజస్సుతో బిడ్డలు కలిగితే వారి చేతిలో మరణిస్తావా? తదాస్తు అన్నాడు. అంతే, నాకు ఎదురు లేదని చెప్పి ఇంకా విజృంభించాడు.
సురసిద్ధ సాధ్య నరకిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులందరూ కూడా బాధ పెట్టుకుంటూ అందరినీ ఇబ్బంది పెట్టాడు. అందరూ నన్నే పూజించమన్నాడు. ఈ తారకాసురుడు పెట్టినటువంటి బాధలు భరించలేక మరల దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ తారకాసురుడు పెట్టినటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాము, కాపాడని చెప్పంటే, నాయన మరి ఏమి చేస్తాం, మీరే కదా శివుడికి సంతానం వద్దని కోరుకున్నారు. మరి ఆ శివుడి యొక్క తేజస్సు భూమిపై పెడితే భూమి భరించలేకపోతే అగ్నిదేవుడిలో పెట్టారు కదా, ఇప్పుడు ఆ అగ్నిదేవుడిలో తేజస్సును తీసుకుని రండి. మరి ఎవరు భరిస్తారు శివుడి యొక్క తేజస్సుని అని అడిగితే, ఆ యొక్క పార్వతీదేవికి సోదరైనటువంటి గంగమ్మలో ప్రవేశపెట్టండి, అప్పుడు పార్వతి కూడా శాంతిస్తుంది, కోపాన్ని పొందదు అని చెప్పంటే, అప్పుడు గంగమ్మని ప్రార్థన చేశారు. గంగమ్మ అన్నది, సరే లోక కళ్యాణం కోసం కాబట్టి నేను తప్పకుండా అంగీకరిస్తానని చెప్పంటే, ఆ యొక్క రుద్రుడి యొక్క తేజస్సును తీసుకుని వచ్చి గంగమ్మలో ప్రవేశపెట్టారంటే, ఈ ఫలదీకరణ చెందినటువంటి విషయము, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఈనాడు మనం ఏదైతే చెబుతున్నామో, ఇది కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉంది మన చరిత్రలో. ఆ విధముగా గంగమ్మలో ప్రవేశపెట్టారు రుద్రుడి యొక్క తేజస్సుని. అప్పుడు గంగమ్మ ఎంత చల్లగా ఉండదండి గంగమ్మ. ఎవరైనా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్తే తెలుస్తుంది మాట. అక్కడ ఎవరైనా బకెట్ నీళ్ళు ఇలా పైన పోసుకుంటే వాడు గడ్డగడ్డేస్తాడు అంతే మాట. అటువంటి చల్లని గంగమ్మ కూడా ఆ రుద్రుడి యొక్క తేజస్సు ప్రవేశపెట్టగానే భరించలేక, నాయనా దేవేంద్ర, లోక కళ్యాణం కోసం అంగీకరించాను గాని ఈ రుద్రుడు తేజస్సును నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, ఇదిగో ఈ హిమవత్ పర్వతాల దగ్గర వదిలేస్తానని చెప్పి ఆ తేజస్సును వదిలేసిందండి. కాకపోతే ఫలదీకరణ చెందడం వల్ల ఆ తేజస్సును వదిలితే దేవతలందరూ కూడా ఏమి జరిగిందని చూస్తూ ఉంటే మరలా ఆ తేజస్సులో నుంచి మరలా బంగారము, వెండి, అనేక రకాలైనటువంటి ధాతువులన్నీ కూడా పుట్టే. దేవతలందరూ కూడా ఆశ్చర్యముగా భయాందోళనతో చూస్తున్నారు. అక్కడ ఒక చిన్న కేవుమని కేక వినిపించిందండి. అమ్మయ్య, బిడ్డడు పుట్టాడు అనుకుంటూ దేవేంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవతలందరూ కూడా వచ్చారు, ఋషులందరూ కూడా వచ్చారు. ఆ హిమవత్ పర్వత ప్రాంతాల్లో రెల్లు గడ్డిలో పుట్టాడు. ఆ బిడ్డడు పుట్టగానే వెంటనే వచ్చి అక్కడ ఉన్నటువంటి కృత్తికలు పిలిచి, ఓ కృత్తికలారా, ఈ బిడ్డడికి పాలు ఇవ్వండి అని చెప్పి అన్నాడు దేవేంద్రుడు. పాలిస్తే మరి మాకేమిటి అన్నాడు ఈ కృత్తికలు. అయ్యో, ఇక్కడి నుంచి నీ పేరుతోనే ఈ బిడ్డడు కార్తికేయుడు అన్న పేరుతో ఆచంద్ర తార్కాణం కూడా ఉంటాడని చెప్పంటే, ఇప్పుడు 6 తల్లులు కూడా వచ్చి, రా బిడ్డ నా దగ్గర పాలు తాగు, రా బిడ్డ నా దగ్గర పాలు తాగు అన్నాడు. అలా అనగానే ఈ బిడ్డడు కాస్త 6 ముఖాలతో షణ్ముఖుడిగా మారిపోయి 6 దగ్గర కూడా పాలు తాగాడు. అలా వచ్చినటువంటి వాడే షణ్ముఖుడు. అలా చూసి పరమానంద భరితుడయ్యాడు. అలా అగ్నిలో నుంచి వచ్చాడు కాబట్టి స్కందుడు అయ్యాడు. ఇలా వెరసి అతననే మనము సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అని అనేక పేర్లు వచ్చినటువంటి అద్భుత అవతారమే సుబ్రహ్మణ్య స్వామి స్కందుడి యొక్క అవతారం. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులు చేయండి అని రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి చెప్పాడు మాట. నాయన, స్కందుడు ఈ విధముగా అవతరించాడు, ఇలా ఎన్నో అవతారాలు వచ్చాయని చెబుతుంటే, ఆ స్కందుడినంటే ఆ రుద్రుడి యొక్క తేజస్సుతో పుట్టినటువంటి స్కందుడు మయూర వాహనంపై వెళ్లి ఆ తారకాసురుని సంహారము చేసి దేవతలందరికీ కూడా శాంతిని కలిగించాడు. అందుకని ఆయన మనం ఏమని పాడతాం? మయూర వాహన మురుగానాద, మయూర వాహన మురుగానాద, శరణం శరణం వల్లీనాద, 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 శరణం శరణం వల్లీనాద. శరవణ బాబా హే
షణ్ముఖ అంటూ మనం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి ఆ అవతారం గురించి ఆ రామచంద్రమూర్తి తెలుసుకుని, ప్రభు గురుదేవ విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్ప చరిత్రని చెప్పేవయ్యా, స్కందుడు ఆ విధముగా అవతరించి తారకాసుర సంహారం చేసి దేవతలందరికీ కూడా శాంతిని కలిగించాడని చెప్పి గురువుకి అనేక సార్లు నమస్కారాలు తెలియపరిచాడు రామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తికి